నమస్కారం. మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు మీరందరూ 10 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించి ఈరోజు ఓడిపోయిన వెంటనే, ప్రభుత్వం పడిపోయిన వెంటనే మరి ఇలా పార్టీకి మోసం చేసినటువంటి ఇందిరాకరణ్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఆయన 55,000 ఓట్లు వస్తే రేపు అంతకంటే రెట్టింపుగా తీసుకెళ్తామని చెప్పి మీరందరూ ధైర్యంతో వచ్చిండ్రు. ఖచ్చితంగా ఇందిరాకరణ్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. బిడ్డ, నీతోటి పార్టీ లేదు. నువ్వు ఒకసారి ఏమంటావు, ఒకసారి కులం అంటావు, ఒకసారి కాటి అంటావు, ఒకసారి చేస్తావు, ఒకసారి కాటి అంటే కులం అంటాడు. అందుకొరకే ఈరోజు పౌరుషం ఉన్నటువంటి సైనికులు మీరందరూ ధైర్యంతో వచ్చింది. నేను ఇలా కాదు, నేను గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పుడు, ఇందిరాకరణ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఇందిరాకరణ్ తోటి కొట్లాట పెట్టుకున్న వ్యక్తి జోగు రామన్న చెప్తున్నా. నేను ఆయన అహంకారానికి వ్యతిరేకం, ఆయన దాదాగిరికి వ్యతిరేకం. అహంకారం దాదాగిరితే నీకు తప్పకుండా ఈసారి నిర్మల్ నియోజకవర్గంలో నీ కాంగ్రెస్ పార్టీని, నీ ఇందిరాకరణ్ రెడ్డిని పాత అయ్యడానికే సిద్ధమని చెప్పి కూడా వేరే సందర్భంగా అందుకోనికి ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ ఉన్నటువంటి వారం రోజుల టైంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, మాకంటే ఎక్కువ మీరు సోషల్ మీడియాలలో, వాట్సాప్లలో చెప్పిన మాటలన్నీ కూడా రికార్డ్ చేసుకున్నాం. రేపు మన గ్రామానికి వెళ్ళి ఒకటే విషయం మనం చేస్తాం. 2 లక్షల రుణమాఫీ కానీ పోనీ కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు. రేవంత్ రెడ్డి భయపడి నేను 1 లక్ష రూపాయలు మాఫీ మీరందరూ పరిగెత్తండి, బ్యాంకులకు వెళ్ళండి, మీరు తీసుకోండి, 2 లక్షల వరకు తీసుకోండి, 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ పుట్టినరోజు చేస్తామని చెప్పింది. ఇక్కడ పెట్టండి, వినిపించండి. సిగ్గుండా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చెప్పినావు మీ సోనియా గాంధీ బర్త్డే, ఇప్పుడు మాట్లాడుతున్నావు దేవుడున్నా మీరు పెట్టుకొని, మైసభలను పెట్టుకొని నేను 15 లక్షలు ఇస్తున్నావు. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ చెయ్యడు. కానీ మన హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, మన కేసీఆర్ గారు రోజు సభలలో మాట్లాడుతుంటే వాళ్ళ భయపడి ఇప్పుడేదో నేను రైతు బంధు ఇస్తానని చెప్తా ఉన్నాడు. మనం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీది రైతు బంధుగా, నీది రైతు భరోసా, నువ్వు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను. మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది, ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రచారం చేసిన అవసరం ఉంది. ఇటువంటి కూడా మహేష్ దిక్కులేక మనసు తీసుకొని ఇచ్చింది. ఆమె ఆత్రం సున్నాగా చెప్తారు. ఈమె ఉపాధ్యాయురాలు బాగా చదువుకున్నది, ఖచ్చితంగా మేము సున్నాలు గెలిపించాలని చెప్తారు. మరి అర్థం తక్కువ టీచర్ కాడా? టీచర్ అయిన తర్వాతనే 2 సార్లు ఎమ్మెల్యేగా ఆసుపత్రిలో గెలిచింది. అందుకొరకే ఆయన ఉపాధ్యాయుడు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. అందుకొరకే అందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ బీజేపీ పార్టీని మాకంటే ఎక్కువ మీరు 4 రోజులు కష్టపడి ఇంటింటికి నమూనా బ్యాలెట్ ఇస్తూ, పాంప్లెట్ ఇస్తూ, ఇందిరాకరణ్ రెడ్డి గురించి, ఇటు మహేష్ రెడ్డి గురించి, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ మరి
పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు. మరి ఇదే ఇంద్రకరణ్ రెడ్డి మన మన ప్రభుత్వం డబ్బులతో ఇంద్రకరణ్ రెడ్డి తాత డబ్బుల్లో ఇంద్రకరణ్ రెడ్డి ఇంతగారి పైసలు కట్టి మందిరాలు కట్టియలే. ఎన్ని కట్టించారు మందిరాలు? మీరు నవంబర్ మాసంలో 2,000 రూపాయలు పెన్షన్ తీసుకొని ఎంత రెండు తీసుకొని నవంబర్లో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీ 2,000 రూపాయలకు మేము డిసెంబర్లో 4,000 రూపాయలు ఇస్తాం. ఎంత? 4 చెప్పినదే. ఇదే స్థాయిలో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కళ్యాణ లక్ష్మి నీ ప్రభుత్వం వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో 4 లక్షల పెళ్లిలో 4 లక్షల పెళ్లిలో ఆన్లైన్ అవుతాయి. ఎందరో మంది పేద బిడ్డల యొక్క పెళ్లిలు కూడా ఆగిపోయాయి. అందుకని దయచేసి మనం ఇవన్నీ కూడా ఏం చెప్పిండో అర్థము 2,000 కేసీఆర్ ఇస్తున్నాడు. నేను అర్థం 4,000 ఇస్తా. కోడలు కూడా అంత పాపం పెద్ద మనిషి, కోడలు కూడా ఇంటి ఖర్చులు, ఆ కోడలకు ఇబ్బంది అవుతా ఉంది. 2,000 కేసీఆర్ ఇస్తున్నాడు. నేను గెలుస్తున్నా అంతకు 4,000 కోడలకు మహాలక్ష్మి పథకంతో ప్రతి కోడలు కూడా 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ఇస్తామని చెప్పారు. ఇలా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పినాం. ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి చదువుకున్నటువంటి నిరుద్యోగులు తీస్తా చెప్పిన విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తా చెప్పిన. ఇవన్నీ కూడా ఏమి ఇస్తారు? ఇంకోటి కూడా మనం అడిగేది ప్రతిపక్ష పార్టీగా నువ్వు 100 రోజుల ఇస్తాను చెప్పినావు కాబట్టి మేము అడుగుతున్నాం. నువ్వు 100 రోజుల ఇస్తాను చెప్పకపోతే మేము అడిగే వాళ్ళని కూడా కాదని చెప్తా ఉన్నాం. అందుకొరికి దయచేసి ఈ రేవంత్ రెడ్డి సంగతి మన ఎమ్మెల్యేలు మరి మహేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి వచ్చింది. 10 ఏళ్లలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఏం చేసింది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారు కూడా చదువుకున్నటువంటి యువకులు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. రైతులకు ఆదాయం రెట్టింపు ఇస్తామని చెప్పాడు. కానీ నల్ల చట్టాలు తెచ్చి రైతులను 750 మంది రైతుల్ని పొట్టలు పెట్టుకున్నాడు. 1300 రోజులు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో రైతులు ధర్మ చేస్తే మొత్తం మరి మీ మీద ఈగ బాగకుండా ఆత్రం తప్పుగా నేను మీ గుండెలో ఉంటాను. ఏదో భయపడాల్సిన లేదు, ఎవరికి భయపడాల్సిన లేదు. ఈ కాలంలో ఎవరు భయపెట్టే భయపడతారని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ.